आइए साहब आइए। ఇల్లు ఎవరిది? इससे पहले हम किराए में रहते थे, अब मैं ले लिया। नेक्स्ट मंथ रजिस्ट्रेशन है साहब, आधा पेमेंट भी हो गया साहब। ఓనర్ని తరిమేసి నువ్వు లాగేసుకున్నావు అనమాట. हाँ साहब, ये ओनर को खाली करवाने के लिए बहुत मुश्किल हो गया है सर। अरे इधर आओ जी, चांदनी शैंडी शब्बो रीता सुनीता गीता इधर आओ। साहब कौन है मालूम? इंस्पेक्टर साहब है। नमस्ते बोलो। नमस्ते नमस्ते सर। नाम बताओ अपना। चांदिनी। శాండీ। రేష్మి। నా పేరు గంగారాం, సబ్ ఇన్స్పెక్టర్. మీకు అన్నయ్య లాంటి వాడిని. మీ ఓనర్ నాకు ప్రతి నెల 2 లక్షలు మామూలు ఇస్తాను ఒప్పుకున్నాడు. మీ సొమ్ము నాకొద్దు. ఏ ఆ డబ్బులు ఎవ్రీ మంత్ వాళ్ళకి పంచేయి. సరే సార్. ఇవ్వలేదా నాకు చెప్పండి. థ్యాంక్ యూ. నేనే ఊరికే ఇవ్వట్లేదు, మీరు నాకు సాయం చేయాలి. చెప్పండి. ఇక్కడికి రోజు చాలా కస్టమర్స్ వస్తుంటారు కదమ్మా. వాళ్ళు మంచోళ్ళు వస్తారు, రౌడీలు వస్తారు, దొంగ నా కొడుకులు వస్తారు. అవునండి వస్తుంటారు. వీళ్ళల్లో రివాల్వర్ పక్కన పెట్టే నా కొడుకులను కూడా చూసుంటారు. చూసాం. అలా ఎవడైనా రివాల్వర్ పక్కన పెడితే వెంటనే నాకు ఫోన్ కొట్టండి. సరేనా? సరే సార్. నెంబర్ రాసుకోండి. 9910. यारे साले 2 दिन से फोन भी नहीं किया। భాయ్ నీ నెక్స్ట్ బర్త్డే అదిరిపోవాలి. నాకు ఫోన్ చేయడానికి మీరు అసలు వెనకాడద్దు సార్. సరేనా? శాటిలైట్ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు మాట్లాడద్దు. అరే కొత్త సినిమా హీరోయిన్లు పట్టుకురావటం ఏంటి భాయ్? నీ ముందు డాన్స్ ఆడిస్తా. కాకపోతే ఈసారి మన కుర్రాళ్ళు 4 మిస్ అయిపోయారు. కొత్తగా కార్టూన్ గాడు కూడా వచ్చాడు. మన వాళ్ళలో 4 లేపేశాడు. ఎవడా కార్టూన్ గంగారాం బోల్కి కోయి నయా హై. ఎక్కువ డాన్స్ ఆడుతున్నాడు. మారుదాం క్యా ఉస్కో? అరే లాలే తొందర దేనికి? ఓసారి వాడికి నేను హాయ్ చెప్పానని చెప్పు. సబ్ బంద్ కర్కే బైఠ. లాలీ ఎంటర్టైన్మెంట్ మర్చెంట్. అవును సార్. ఎక్కడ ఉంటాడు వాడు? ఏ సార్? ఈ కాల్ కట్ అయ్యే లోపల కొట్టాలి నన్ను. నా పేరు గంగారాం. అందరు నన్ను కార్టూన్ అని పిలుస్తుంటారు. నీకు హాయ్ చెప్దామని వచ్చా. ఇప్పటిదాకా కార్టూన్ చూసి నవ్వుకొని ఉంటావు. ఈ రోజు నుంచి కార్టూన్ గుర్తుకొచ్చినప్పుడల్లా నోరు మూసుకొని డైమండ్ బిజినెస్ చేసుకో. ఇదే లాస్ట్ వార్నింగ్. నెక్స్ట్ ఫైరింగే. లైన్లో ఉన్నావా లేదా? అరే బైక్ దొబ్బింది గోపి. ఏం చేయాలో తెలియక నేనేడ్చుంటే ఓష్ అంటేస్తావేంటి? ఉండు గోపి, ఎవడో ఒకటి బాధేసి 2 మినిట్స్ వస్తా. అరే గోపి ఎవరో వస్తున్నాడు. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ ప్లీజ్. నీకు మగాళ్ళంటే పడదు కదా, అది లిఫ్ట్ ఎందుకు అడుగుతున్నావు? గోపి ఇదేదో తెలిసిన పార్టీలో ఉంది, తర్వాత మాట్లాడతాం. ఫోన్ పెట్టే. ఎవరు సార్ మీరు? ఓ మీరా? ఏ ఎక్కవా? ఎందుకు ఎక్కండి సార్? వెనక తగలకుండా కూర్చో, తగిలితే నాకు చిరాకు. నాకు కూడా. అవును, గోపి ఎవరు? నీ బాయ్ ఫ్రెండా? వాడు నా బాయ్ ఫ్రెండ్ ఏంటండి? హీఈస్ మై అసిస్టెంట్. ఓ, నీకు అసిస్టెంట్ కి మగాడు కావాలి, లిఫ్ట్ ఇవ్వడానికి మగాడు కావాలి. కానీ నీకు మీ అమ్మకి మగాళ్ళంటే పడదు, కత్తులు పెట్టుకొని తిరుగుతుంటారు. అవును, ఎంత సంపాదిస్తావేంటి నెలకి? నిన్నే అడిగేది. ఏదో అండి అలా బతికేస్తున్నా. అది ఈ రిసెషన్ వల్ల కొంచెం చిక్కా. అంతకుముందు బానే ఉండేదాన్ని. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం అక్కడ డ్రాప్ చేయండి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. మరి అంత మర్యాద అక్కర్లేదులే. హలో 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 ఆడికి ఇబే. హలో హలో సార్,
ఎవరు? నేను పవిత్ర, ఈవెంట్ ఆర్గనైజర్. ఏంటి? సార్ మీరు అర్జెంట్ గా చార్మినార్ రావాలి. ఎందుకు? నేను ఒక క్రిమినల్ చూశాను. వాడు క్రిమినల్ అని నీకెలా తెలుసు? మీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీ రైట్ సైడ్ వాల్ మీద వాడి ఫోటో చూశాను. ఏంటి? మీ రైట్ సైడ్ వాల్ మీద వాడి ఫోటో చూశాను. నువ్వు అక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. చార్మినార్ సాక్షిగా గణేష్ ఎన్కౌంటర్. ఎలా ఉంది న్యూస్? 3 ఏళ్లుగా సిటీలో లేవు, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎవరితో మాట్లాడుతున్నా? ఏంటి నీ ప్లాన్? సార్ నేను అన్ని మానేసి 3 ఏళ్ళు అయింది సార్. నా భార్య డెలివరీ అయితే వచ్చాను సార్. పాపను ఇంకుబేట్లో పెట్టాను. కట్టడానికి పైసలు లేవు సార్. కట్టకపోతే పాప చచ్చిపోతుంది సార్. ముష్టి ఏదోలాగా అందరికి ఫోన్ చేసి అడుక్కుంటున్నాను సార్. ఒక్క నా కొడుకు హెల్ప్ చేయట్లేదు సార్. ఏ ఒక్కడు హెల్ప్ చేయట్లేదు. హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు చెప్పింది అబద్ధం అయితే అక్కడే వేసేస్తా. పదండి సార్, పదండి సార్, వెళ్దాం సార్. రండి సార్. నా భార్య సార్. ఏం మనిషివయ్యా నువ్వు? పెళ్ళాం బిడ్డల్ని ఇక్కడ వదిలేసి డబ్బులు తెస్తానని వెళ్ళి 3 రోజులైంది. ఇంకాసేపు చూసి బయట పడేద్దాం అనుకుంటున్నాం. ఎంత కట్టాలి? 20,000. నా దగ్గర 5 ఉంది. 10 యు మీన్ 15,000? 20,000 అని చెప్పారు కదా ఆవిడ. 100 అనుకున్నావా? తీ. అన్నీ మానేశాను సార్, అందుకే ఇన్ని కష్టాలు. నీ కూతురు చేసుకున్న అదృష్టం వల్ల నువ్వు బ్రతికిపోయావు. నీ మీద 4 మర్డర్ కేసులు ఉన్నాయి. లేపేసేవాడిని. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. ఓకే సార్. సార్ ఆ, నా కూతురికి మీరే పేరు పెట్టండి సార్. పవిత్ర అని పెట్టు. బాగుంటుంది. నా పేరు పెట్టారేంటి? మీకు అంత ఇష్టమా? 15,000 కంట్రిబ్యూట్ చేసావు కదా, అందుకని. అయ్యో నేనిచ్చింది అప్పండి. ఫోన్ చేసి పిలిచినందుకు తిరిగి నాకే పెడితే ఎలా? ఇస్తాలే గానీ నాకు ఈవెంట్ చేసి పెడతావా? ఈవెంటా? ఏంటి? ఆర్ఫన్స్ కోసం నేను ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నా. చాలా మంచి పని చేస్తున్నారు. గోపి ఇక్కడ ఒక బేరం దొరికింది, తర్వాత ఫోన్ చేస్తాను. వెరీ గుడ్ అండి. స్కూల్ ఫర్ ఆర్ఫన్స్, వెరీ గుడ్. నాకు డీటెయిల్స్ కావాలి. ఈవెంట్ ఎక్కడ చేయాలి, ఎంతమంది వస్తున్నారు, అరేంజ్మెంట్స్ ఏంటి, ప్లస్ సెలబ్రిటీస్ ఎవరైనా వస్తున్నారా? వస్తున్నారు. ఎవరు? జాగ్రత్తగా దిగు బాబాయ్. రండి 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 రండి. మీకోసమే వెయిట్ చేస్తున్నాం. నా కోసం వెయిటింగ్ ఏంటి? అది మీరేగా చీఫ్ గెస్ట్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఇలాంటి పెద్దవాళ్ళు పెట్టుకుని నేను చీఫ్ గెస్ట్ ఏంటి? అంతా నీదేలే బాబాయ్. పదండి సార్. బాగుండదేమోనండి. బాగుంటుంది, కట్ చేయి. నువ్వు కానీ బాబాయ్. నువ్వు మాడక. బాబాయ్ దయ వల్ల, డిఐజీ గారి ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈరోజు ఈ స్కూల్ పెట్టగలిగాను. నేను ఇప్పటి వరకు దాదాపు 150 మందిని ఎన్కౌంటర్ చేశాను. ఆ గ్యాంగ్స్టర్స్ మీద ఉన్న రివార్డ్ మనీయే నాకు దాదాపు ₹1 కోటి వరకు గవర్నమెంట్ నుంచి వచ్చేది. ఆ డబ్బుతోనే ఈ స్కూల్ పెట్టాను. ఈ రోజు నుంచి ఇక్కడే ఉండండి, ఇక్కడే తినండి, హాయిగా చదువుకోండి. మీలాగే నాకు ఎవ్వరూ లేరు. అమ్మా నాన్న లేరని ఎవ్వరూ బాధపడద్దు. అమ్మా నాన్న ఉన్న అందరికీ మనమే దిక్కవ్వాలి. నీ పేరేంటి? నా పేరు జోసఫ్ సార్. ఓ, బాగా చదువుకోవాలి. ఓకే, చదువుతాను సార్. చదువుకుని ఏమవుతావు? గంగారం అవుతాం సార్. ఓ గుడ్ గుడ్. నువ్వేమవుతావు బాబు? గంగారం అవుతాం సార్. నువ్వేమవుతావు? గంగారం అవుతాం సార్. ఏ బాబు, నువ్వేమవుతావు? గంగారం సార్. అదేంటి అందరూ గంగారం అవుతారా? అక్క నువ్వేమవుతావు? నేనా? గంగారాం పెళ్ళానవుతా. ఏంటి, ఆర్ఫన్ స్కూల్ పనిచేశాడా? మన డబ్బే రాది. రాజేష్ లేడు, చిన్నా లేడు, సలీం లేడు, తప్పరాది అసలు. ఆడిని అర్జెంట్ గా వేసేయాలి.
ఏడు వల్ల రోజుకో ప్లేస్ మారవలసి వస్తుంది. నేను ఎక్కడ 2 రోజులు పడుకోలేకపోతున్నాను. गंगाराम 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 कुत्ते की जिंदगी हो गई. जीना आराम कर दिया साले ने. उड़ा दो साले को.